ఒక్కటిగా ఉండడానికి అవకాశం లేదండి. ఏ విషయంలో కూడా దేవుని విషయాల్లో బహు జాగ్రత్తగా జీవించాలి. ప్రభు నమ్మే మేము ఎన్నో సంవత్సరాలుగా మేము జీవిస్తూ ఉన్నామంటే కాదండి. దాంట్లో ఏముండాలి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముండాలి? విలువలతో ఉండినటువంటి జీవిత విధానము క్రైస్తవునికి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా. బురదలో తామర పూల వలె విశ్వాసులు నేటి సమాజంలో బ్రతకాలి. కిందంతా పాచి ఉంటుంది, పైన మాత్రం తామర పువ్వు మీద ఎలా ఉంటుందండి? తామర పువ్వు చూసారా? లోటస్ చూసారా మీరు? నీటిలో అంత అందంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? అది అంత అందంగా కనిపించడానికి మనకు సాదృశ్యమేది. ఈ లోకం అనేటువంటి ఒక బురదలో మనం ఉంటూ ఉన్నాం. అటు పాపంలో ఉన్నాం. మనం ఎలా బ్రతకాలి? నీతిగా జీవించాలి, భక్తిగా ఉండాలి. అనేకులు మన జీవితము ద్వారా మనము పొందినటువంటి వెలుగును అనేకులకు పరిచయం చేసేటువంటి ఒక గొప్ప సాధనంగా మనం వాడబడాలి. అది దేవుని ప్రణాళిక. మన జన్మకు ఒక కారణం ఉన్నదండి. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. ఎవరి కోసం బ్రతకాలండి మనము? ప్రభు కోసం బ్రతకాలి. ప్రభు కార్యాల కోసమే బ్రతకాలి. వెలుగును పొందినటువంటి మనం ఇతరులు ఏం చేయాలి అంటే వెలుగును చూపించాలి. చీకటిలో ఉన్నటువంటి మన బ్రతులకు ఆయన వెలుగునిస్తే మరి మన కళ్ళ ఉండే చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి బిడ్డలు ఎంతమంది నన్ను చూశారా? వారిని దేవుల్లో నడిపించడానికి ప్రయాసపడాలి. దేవుని మార్గములో జీవించడానికి వారికి తగినటువంటి ఏర్పాటు ఏవైతే ఉన్నాయో ప్రార్థనలో వారి కోసమే నువ్వు కనిపెట్టి ప్రార్థించాలి. అది మన బాధ్యత. నీ కడుపులో ఉంచినటువంటి నీ బిడ్డ చెడిపోతూ ఉంటే నువ్వు ఎంతైతే బాధపడతావో, నువ్వు ఎంతైతే ఆయాసంతో ఎంతైతే దుఃఖంతో విలపిస్తావో, నిజంగా రక్షణ పొందినటువంటి బాప్తిసం పొందినటువంటి క్రీస్తు వెలుగును చూసి క్రీస్తు కార్యాలను అనుభవిస్తూ ఉన్నటువంటి మనకందరికి ఉండవలసినటువంటి ఆ గొప్ప బాధ్యత ఏంటంటే పాపంలో ఉన్నటువంటి వారి కోసం మనం కన్నీరు కాచి ప్రార్థించాలి. అది మన బాధ్యత. అది మనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ. తప్పిపోవడానికి అవకాశం లేదండి. మనం భక్తి ఎటువంటిదని తెలుసా? నేను భక్తి పరుని, నాకు అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. మన భక్తి అంతా కూడా, మన నీతి అంతా కూడా మురికి గుడ్డ వంటిది మన నీతి. మన భక్తి అంతా కూడా ఎలాంటిదంట? మురికి గుడ్డ వంటిది. దీన్ని ఏం చేయాలి? ప్రభులో ప్రభువా, నశించిపోయే ఆత్మలు చాలా ఉన్నాయయ్యా, నీవు ఇచ్చినటువంటి ఆ వెలుగును అనేకులకు నేను తెలియచేయాలి. నన్ను ఒక చిన్న సాధనంగా వాడుకో. నన్ను నీ ఆత్మతో నన్ను నడిపించేయని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి నిత్యం. చేస్తామా అటువంటి పనులు? మనం చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలి. అదే నిజమైన క్రిస్మస్. మంచి పిండి వంటలు, వెలగలిగినటువంటి వస్త్రాలు, వైడూర్యాలు, బంగారు నగలు, ఇవన్నీ పెట్టుకుని మనం ఆనందిస్తూ ఉన్నాం. రక్షణ లేనటువంటి వారిని, పాపములో ఉన్నటువంటి వారిని, రోడ్ల మీద ఉన్నటువంటి వారికి మన క్రియల ద్వారా ప్రభువును చూపెట్టగలిగితే, ఒకరిని ఆదుకోగలిగితే, వారికి సహాయం చేయగలిగితే, ఒకరికి మనము ప్రభువు మాటలను లేదా ప్రభువు ఇచ్చినటువంటి ఆనందాన్ని తెలియజేయగలిగితే, అంతకన్నా ఇచ్చిన గొప్ప క్రిస్మస్ ఏమీ లేదండి. ఎవరికి తెలియజేయాలి? తెలిసిన బిడ్డలకి కాదు, తెలియని బిడ్డలకి మనము ప్రకటించాలి. అదే నిజమైన
క్రిస్మస్.